ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబా గారైతే తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. బాబా గారు ప్రతిరోజు ఏ సందేశం తెచ్చినా సరే అది తన బిడ్డలను ఉద్దేశించి, తన బిడ్డల యొక్క జీవితాన్ని బాగుపరచాలని, వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గాన్ని పూలదారి చేయాలన్న ఉద్దేశంతోనే బాబా గారు తన బిడ్డలకు ఈ సందేశాలన్నీ పంపుతూ ఉంటారండి. అదేవిధంగా ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డలందరి సంక్షేమం కోసం, శుభం కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఈరోజు నీ సాయి మాటలు ఒక్కసారి విని చూడమ్మా. సందేశం చివరిలో ఒక శుభవార్త నువ్వు వింటావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు ఒక శుభవార్తను తీసుకొచ్చానని చెప్తూ ఉన్నారు. సందేశం చివరిలో తప్పకుండా ఒక శుభవార్త మీ చెవిన పడుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే ఇది ఏ బిడ్డలను ఉద్దేశించి చెప్తూ ఉన్నారో ఈ సందేశం పూర్తిగా విని మనం తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నీ తండ్రిని నమ్మి ఈరోజు నీ సాయి చెప్పేది పూర్తిగా విను. వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను తల్లి. చూడమ్మా, ఎందుకు నువ్వు అంత దిగులుగా కూర్చొని ఉన్నావు? నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతూ ఉన్నావా? నా మీద కోపంతో ఉన్నావా? లేకపోతే బాబా ఏం చేయలేదు అని అనుకుంటూ ఉన్నావా? చెప్పు తల్లి, నీ బాధకి కారణమేమిటో చెప్పు. చూడమ్మా, నీ కోరిక ఆలస్యం అవడానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ? నేను చెబుతాను విను. నువ్వు నీ సర్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వే బాధపడతావు. నువ్వు నీ జీవితాన్ని ఎక్కడైతే మొదలుపెట్టావో అక్కడికే వచ్చి కూర్చుంటావు. అందుకే తల్లి, నువ్వు అడిగిన వెంటనే అది నీకివ్వలేదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అలాగే నీ కోరిక నెరవేరడం వెనక కూడా ఒక సమయం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఆ సమయం రాగానే నీకు అన్నీ నేను చేరుస్తానమ్మా. నువ్వు అడగకపోయినా సరే అన్నీ వాటంతటవే నిన్ను చేరుతాయి. అప్పటి వరకు కొంచెం నమ్మకంతో ఉండు. నీకు ఇవ్వాల్సింది జాగ్రత్తగా నా దగ్గర భద్రపరిచాను బిడ్డ. నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకొని మళ్ళీ నన్నే అడుగుతావు. జీవితమంతా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించి తరువాత నేను ఇచ్చేదానిని తీసుకుని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. కాబట్టి ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపాను. నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు అందిస్తాను. అలానే నువ్వు కోల్పోయినవి కూడా నీ దగ్గరకు వస్తాయి తల్లి. దేనినైనా విలువగా చూసుకో. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితం అంతా నీతోనే ఉంటుంది, మధ్యలో పోదు. అది నీకు, నీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది. నేను నీకిచ్చే సంపద పెరుగుతూనే ఉంటుంది బిడ్డ. ఇక నీ బాధ అనవసరం. నేను నీకిచ్చే బహుమతిని ఎలా జీవితాంతం ఉపయోగించుకోవాలో ఆలోచించు. ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు తల్లి. ఎలాంటి కష్టం కూడా నీ దగ్గరకు రాదు. ఇకపై అన్నీ నీకు అనుకూలంగానే మారుతాయి. నీ బంధంలో కూడా నువ్వు కోరుకున్నట్లే మార్పు వస్తుందమ్మా. కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా, నేను నీకు ఏమిచ్చినా అది నీ దగ్గరే ఉంటుంది. నీ మంచి కోరి ఒక విషయం చెబుతాను విను తల్లి. నువ్వు కానీ, నీ బంధం కానీ మీరు సంపాదించిన దానిలో పేదవారికి సాయం చేయండి. ఆ సాయం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది.
మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు చేసే దానం మీకు సాయం చేస్తుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు. ఇలా మీరు దానం చేయడం వల్ల మీ కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారమ్మా. ఇదివరకు నువ్వు మీ కుటుంబం ఎన్నో మంచి పనులు చేశారు. దానివల్ల ఎంతో మందికి మంచి జరిగింది. కానీ నీలో ఉన్న అతి మంచితనం నీకు హాని కూడా చేయగలదు తల్లి. జాగ్రత్త. కాబట్టి ఏదైనా అదుపులో ఉంటే అంతా మంచిగానే జరుగుతుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ప్రచారం చేయకు. అలానే ఎవరికీ కూడా ముందుగా మాట ఇవ్వకు బిడ్డ. ఎందుకంటే మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపం అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా ఈ పాపంలో కలిసిపోతాయి బిడ్డ. కాబట్టి నీ మనసులో ఇలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుని ఎవ్వరికీ మాట ఇవ్వకు. నువ్వు చేయాలి అని అనుకున్నది ఎవ్వరికి కూడా చెప్పకుండా చెయ్యి. ఇక మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతోందమ్మా. అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీ సాయి మాటలు విని అలానే ఆచరించు. నేను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్తను చెప్పారు, ఒక శుభకార్యాన్ని చెప్పారు. బాబాగారు ఏమంటున్నారంటే, నువ్వు అడిగిన కోరిక నెరవేరడం లేదు అంటే, తీరడానికి ఆలస్యం అవుతూ ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది తల్లి. దానిని నువ్వు అడిగిన వెంటనే ఇస్తే దాని విలువ నీకు తెలియదు. దానికోసం నువ్వు చాలా కష్టపడాలి, చాలా ఆలోచించాలి, చాలా ప్రాధేయపడాలి. అప్పుడే దాని విలువ నీకు తెలుస్తుంది. నువ్వెంతో కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి విలువ నీకు అప్పుడే తెలుస్తుంది. దానిని ఖర్చు పెట్టాలంటే దేనికోసం ఖర్చు పెట్టాలో 1కి 100 సార్లు ఆలోచిస్తావు. ఎందుకంటే అది నీకు ఆషామాషిగా రాలేదు. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత, దాని గురించి ఎంతో శ్రమించిన తర్వాత ఆ రూపాయి అనేది నీకు దక్కింది. దాని విలువ తెలుసు కాబట్టి దానిని ఎలా వాడాలో కూడా నీకు తెలుస్తుంది. అదేవిధంగా నువ్వు ఇప్పుడు కోరిన కోరిక కూడా అంతే తల్లి. నీకు దాని విలువ తెలియాలని కొంచెం ఆలస్యం చేశాను, అంతేకాని నీ మీద కోపంతో కాదు. నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక నెరవేరిస్తే ఏమవుతుందో తెలుసా తల్లి? దానిని పోగొట్టుకొని మళ్ళీ నువ్వు నా దగ్గరికే వస్తావు. ఎక్కడైతే నీ జీవితాన్ని మొదలు పెట్టావో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్తావు. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను ఇలా చేశానమ్మా అని బాబాగారు అన్నారండి. దాని విలువ మీకు తెలిసినప్పుడు ఆ కోరిక వెంటనే నెరవేరుస్తాను. అయితే బాబా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు నాకు ఈ విషయం? ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే, ఈరోజు బాబాగారు ఏమంటున్నారో తెలుసా? ఈరోజు నీకు ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా అంటే అర్థం కాలేదా తల్లి? ఆ కోరిక నెరవేర్చడానికి ఇదే మంచి సమయం. నువ్వు దాని గురించి ఎంత కష్టపడాలో అంత కష్టమో అనుభవించావు. అందుకే నీకోసం ఈ సందేశం తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు. తన బిడ్డల ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగబోతోందంటండి. ఆ శుభకార్యం ఎన్నో రోజుల నుంచి వారు కోరుకుంటున్నటువంటి శుభకార్యం అంట. అది కూడా జరగబోతోందమ్మా. ఈ కోరికతో పాటు ఆ శుభకార్యాన్ని కూడా నేను జరిపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు. మరి మరొక జాగ్రత్త కూడా చెప్పానండి. బాబాగారు చెప్పారన్నాను. ఆ జాగ్రత్త ఏమిటంటే, మనం ఎంత అయితే సంపాదిస్తామో అంతలో కొంత పేదవారికి సాయం చేయమని బాబాగారు అన్నారు. అలాగే చేస్తూ ఉంటారు చాలామంది బాబా భక్తులు. పక్క వారికి కష్టం వచ్చింది అంటే మాత్రం ఊరుకోరు, సాయం తప్పకుండా చేస్తారు. ఆ సాయం అనేది ఎలా ఉండాలి అంటే, నువ్వు నీ కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉండాలి. అంటే మీకున్నదంతా కూడా సహాయం చేసి మీరు రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే నిన్నే నమ్మినటువంటి నీ కుటుంబం నీపై ఆధారపడి ఉంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎంతైతే సహాయాన్ని చేయగలవో, ఎంతైతే దానాన్ని చేయగలవో అంత మాత్రమే నువ్వు చెయ్యి అని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవరికీ కూడా ముందుగా మాట ఇవ్వద్దని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎందుకంటే ఒక పొరపాటున మీరు ఒక మాట ఇస్తే మిమ్మల్ని నమ్మి కొంతమంది వారు చేయాల్సిన తరువాతి పని చేయరు.
మీ మీదే నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల మీరు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతే మీరిస్తానన్న సహాయం వల్ల వాళ్ళు ప్రయత్నించడం కూడా ఆపేసి ఉంటారు. కాబట్టి వారు పడే కష్టానికి మీరు బాధ్యులవుతారు. అది ఒక పాపం అవుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే మనకేదైనా చేయాలనిపిస్తే వెళ్ళి చేసేయడమే, అంతేకాని ముందుగా మాత్రం మాట ఇవ్వద్దు. అది ధన సహాయం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందుగా మాట ఇవ్వద్దు. మనకు ఆ రోజు సహాయం చేయాలనిపిస్తే మనకు అందుబాటులో ఉంటే తప్పకుండా మనం సహాయం చేస్తాం. దానికోసం ముందుగా మాట ఇవ్వద్దు. మీరు మాట ఇవ్వకపోతే వాళ్ళు ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. ధన సహాయమే తీసుకోండి. నేను చేస్తాను, నేను డబ్బులు మీకు ఇస్తాను అంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు, మీ మీద నమ్మకంతో ఉంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను సహాయం చేస్తానో లేదో, అందుబాటులో ఉంటే చేస్తాను అని ఒక్క మాట చెప్తే వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీకు అడ్జస్ట్ కాకపోతే వాళ్ళు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరిని అడిగి తీసుకుంటారు. కానీ ముందుగా మాట ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం ఆపేస్తారండి. మీరు ఇస్తారన్న నమ్మకంతో కూర్చొని ఉంటారు. అది వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఆ విషయం కావచ్చు. అలాంటప్పుడు అది ఎంత పెద్ద పాపం అవుతుంది. అందుకే మనకు చేయాలని అనిపించినప్పుడు చేసేయడమే, కానీ ముందుగా మాట మాత్రం ఇవ్వొద్దని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అర్థమైందా అండి బాబాగారు ఏం చెప్పారు? ఆ విధంగా నడుచుకోండి. సహాయం చేయడం మంచిదే, కానీ ఆ సహాయం కూడా మితిమీరి చేయకూడదు. అదేవిధంగా ఎవరికి ముందుగా మాట ఇవ్వకూడదు. ఇవన్నీ తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ జీవితం కూడా ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తుంది. మీరు చేసిన దానం కానీ, మీరు చేసిన సాయం కానీ తిరిగి 1000 రెట్లుగా మీకు తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తుందని బాబాగారు తన బిడ్డలకి ఒక హామీ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే దాన గుణాన్ని, స్నేహ గుణాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మనసుని కలిగి ఉంటారో వారిలో ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు ఉంటానని బాబాగారు చెప్తూ ఉన్నారండి. వారితో ఎప్పుడూ కూడా నేను నడుస్తూనే ఉంటానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశం విన్న ప్రతి బిడ్డకి కూడా బాబాగారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.